నమస్కారం. యూటీవీకి స్వాగతం. మీ యాంకర్ శృతి శేఖర్. ఈ రోజు మనం యూటీవీ వ్యవస్థాపకులు ఆచార్య అహరోన్ అంకుల్తోని ఆధ్యాత్మిక విషయాల గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అంకుల్. నమస్కారం. యూటీవీని మీరు ఎందుకు స్థాపించారు? దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓకే, యూటీవీ అనేటువంటిది యూనివర్సల్ ట్రూత్ విజన్, దాని తెలుగులో సార్వత్రిక సత్య దర్శనం. సర్వ ప్రజలకు సంబంధించినటువంటి సత్యం ఏంటి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అది యూటీవీ అని పెట్టడం జరిగింది. యూటీవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్ట్ ద హ్యుమానిటీ, అంటే మానవత్వాన్ని రక్షించాలా, మానవ ఐక్యతను పెంపొందించాలా. మానవత్వం, మనిషిలో ఈనాడు మానవత్వం లేకుండా పోతుంది. క్రూరత్వం, జంతు ప్రవృత్తి, చిన్న లేదు పెద్ద లేదు, తోటి మానవులు సాటి జీవి అనేటువంటిది లేకుండా మానవుడు మారణ హోమాలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి మనిషిగా పుట్టినందుకు మానవుడిగా మానవత్వాన్ని రక్షించాల. ఆ దైవత్వం నేర్పిన సత్యం ఏంటంటే మనకు మానవత్వాన్ని నేర్పించింది. మనిషిగా పుట్టించాడు కాబట్టి మనం మనుషులంగా జీవించాలని. కాబట్టి మానవత్వము రక్షించాలి, మానవ ఐక్యతను పెంపొందించాలి. మానవులంతా ఒకటే, ఒకే రూపములో ఒకే పోలికలో ఉన్నారు. కాబట్టి మానవులంతా ఒకటి కావాలి, ఐక్యం కావాలా. ఒకే రూపంలో ఒకే పోలికలో ఉన్నటువంటి మానవులు ఐక్యమైపోవాలా. ఐక్యమైనప్పుడే శాంతి సమాధానాలు ఉంటాయి. నా వాళ్ళు అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఏంటంటే కేవలము నా కుటుంబీకులు, నా మతస్థులు, నా వాళ్ళు, నా కులస్తులు, నా దేశం, నా ప్రాంతం అనేటువంటి స్వార్థం అనేది వచ్చేస్తుంది. కానీ మానవులమంతా ఒకటే. రంగులు వేరైనా, భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనమంతా ఒకటే. కాబట్టి మానవులంతా ఐక్యం కావాలి. ఐక్యం కావాలంటే ఏం చేయాలి? మతాలు ఒకటి కావాలి. మానవులు ఒకటి కావాలంటేనే ప్రపంచ శాంతి ఉంటుంది. మానవులు ఒకటి కావాలంటే మానవుల యొక్క మతాలు ఒకటి కావాలి. మతాలు ఒకటి కావాలంటే దేవుడు ఒక్కటి కావాలి. దేవుడు ఒక్కడు కావాలంటే దైవ గుణగణాలను మనం గుర్తించాలి. గుర్తించి ఆ ఒక్క దేవుని తెలుసుకొని మనమంతా ఒకటే అయితే అప్పుడు శాంతి సమాధానం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యూటీవీని స్థాపించి, యూటీవీ ద్వారా మానవత్వం రక్షింపబడాలి, మనుషులంతా ఒకటి కావాలి. ప్రొటెక్ట్ ద హ్యుమానిటీ, ప్రొడ్యూస్ ద యూనిటీ. హ్యుమానిటీ గివ్స్ సేఫ్టీ, యూనిటీ గివ్స్ పీస్. ఈ ప్రపంచానికి కావలసింది భద్రత, శాంతి కావాలనే ఉద్దేశంతో ఈ యూటీవీ ద్వారా మరి అనేకులకు ఈ సత్యాలు తెలియపరచాలని పెట్టినాము. అయితే యూటీవీ ద్వారా చూసిన వాళ్ళు కొంతమంది ప్రజలు అడుగుతారు, దేవుని ఎందుకు నమ్మాలి? దేవుని ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? ఎస్, దేవుని తప్పకుండా నమ్మాలమ్మా. దేవుని తప్పకుండా నమ్మాలా. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరు కట్టారు అని అంటే ఒక బిల్డర్ కట్టాడు. ఈ ఇంటి ఖర్చులంతా ఎవరు పెట్టుకున్నారంటే ఇంటి ఓనర్ పెట్టుకున్నాడు. నువ్వు ఇంట్లోకి వచ్చి ఇంటి ఓనర్ లెక్క చేయకుండా, ఇంటి యజమానులు లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఇంటి యజమానుడు ఉండనివ్వడు కదా. ఈ ఇంట్లోకి వచ్చి నేను తాగుతాను, తిరుగుతాను, పేకటలాడతాను, నాకు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటానంటే ఇంటి ఓనర్ను వచ్చినప్పుడు మర్యాదగా కూర్చోవాలా, ఇంటి ఓనర్ని గౌరవించాలా, నమస్కారం అండి అని రావాలా, నీ అవసరం ఏందో, నువ్వు వచ్చిన పని ఏందో వాళ్ళకి చెప్పాలా, చేతనైన సహాయం చేస్తారు. అలాగే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి నువ్వు గుర్తించి ఆ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలా. దేవుణ్ణి ఆరాధించాలి, మానవుని గౌరవించాలి అని ఉంది. కాబట్టి ఆ దేవుణ్ణి తెలుసుకొని ఆయన నమ్మాల. మానవుడు పుట్టించింది ఆయన, మానవుడు పుట్టించింది ఆయన. ఈ ఆకాశమును, భూమిని, సమస్త సృష్టిని చేసింది ఆయన. కాబట్టి అట్టి దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. ఆయన నమ్మాలి. నమ్మినప్పుడు తప్పకుండా అదే దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే ఇవన్నీ సృష్టించాడు మానవుడు. మళ్ళా ఈ సృష్టి నుండి మరలా మానవుడు మోక్షానికి వెళ్ళాలి. మానవుడు మోక్షానికి పోవాలా. బాహ్య దేహాలకు అనుకూలమైన వాతావరణం కలిగిన భూగ్రహం ఎలాగుందో ఆత్మలకు అనుకూలమైన వాతావరణం కలిగినటువంటి ఒక గ్రహం ఉంది. ఆ గ్రహాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో మోక్షము, స్వర్గము,
పరలోకము అని పిలుస్తారు. కాబట్టి దేవుని తప్పకుండా నమ్మాలి, అదనమాట. దేవుడు అనే పదం ఎలా పుట్టింది? దేవుడు అనే పదము, దేవుడు అనే మాట దివ్ అనే సంస్కృత ధాతు నుండి పుట్టింది. దివ్ అంటే దివ్య, దీపము, దేవుడు అనేటువంటి పర్యాయ పదాలు వచ్చాయి. దీపం అంటే వెలుగు, దివ్యం అంటే వెలుగు, దివ్యత్వం అంటే వెలుగు. వెలుగు దేవుడు అంటే కూడా వెలుగే, దేవుని గుణం వెలుగు అన్నమాట. కాబట్టి ఆ దేవుడు అనేటువంటి ఆయన తేజోమయుడు, వెలుగై ఉన్నటువంటి వాడు అని మనం పిలుస్తాం. దేవుడు అనే మాట ఒక మతానికి సంబంధించింది కాదు, అది యూనివర్సల్, సార్వత్రికతకు సంబంధించినటువంటి పదం దేవుడు అనేటువంటి మాట. అదేవిధంగా సత్యమేవ జయతి అనే వర్డ్ ఉంటుంది, దానికి అర్థం ఏంటంటే? ఈ సత్యమేవ జయతే అనేది వేద సంస్కృతిలోంచి, వేద భాష్యంలోంచి వచ్చిందమ్మా. వేద ప్రవచనం కూడా అది. సత్యమేవ జయతే అని అంటే సత్యమే జయిస్తుంది అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి సత్యం కాదని, లేకపోతే కొంతమంది మధ్యలో ఉన్న సత్యం కాదు ఉండేది. సత్యవంతుడు అనేటాయన ఈ లోకానికి వస్తాడు, ఆ సత్యమే జయిస్తాడు అని అర్థం. సత్యవంతుడిగా కనబడని దేవుడు ఎవరైతే ఉన్నారో భూలోకానికి కనబడే దేవుడిగా సత్యవంతుడిగా వస్తాడు, ఆ సత్యం చేస్తాడు. అందుకే దీన్ని మన పెద్దలు అన్నారు, సత్యమేవ జయతే సర్వజనో సుఖినో భవంతు అంటారు. సత్యమే జయిస్తుంది, సర్వజనులు సుఖిస్తారు. సత్యం ఎలా జయిస్తుంది? సర్వజనులకు ఎలా సుఖం జరుగుతుంది? సర్వజనులకు, ఒకరిద్దరికి కాదు, సర్వజనులకు సుఖం కలుగుతుందంట. అంటే కనబడని అటువంటి ఆ దేవుడే, సృష్టికర్త అయిన ప్రభువే భూలోకానికి సత్యంగా వస్తాడు, ఆయన జయిస్తాడు. ఏం జయిస్తాడు? ఈ లోకంలో జయించలేనివి ప్రాముఖ్యమైనవి మూడు ఉన్నాయి. ఏంటి అంటే లోకం, పాపం, మరణం. ఈ మూడు మానవుడు జయించలేనివి. లోకాన్ని జయించలేకపోతున్నాడు, మరణాన్ని జయించలేకపోతున్నాడు, పాపాన్ని జయించలేకపోతున్నాడు. ఆ కనబడని దేవుడు ఓంకార స్వరూపుడన్నా, అల్లా అన్నా, యెహోవా అన్నా, దేవుడన్నా, ఆయన భూలోకానికి ఒక సత్యవంతుడిగా వచ్చి ఈ సత్యవంతుడు జయిస్తాడు. ఏం జయిస్తాడు? పాపాన్ని జయిస్తాడు, లోకాన్ని జయిస్తాడు, మరణాన్ని జయిస్తాడు. అప్పుడు ఇది విన్న మనుషులందరికీ, ఇట్టి ఆయన యందు విశ్వాసం ఉంచే మనుషులందరికీ సుఖం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఇప్పుడు మానవునికి సుఖం లేదు. ఏంటంటే ఏదో ఒక సమయమున మరణం వచ్చి మీద పడుతుంది. రోడ్డు మీద పోతుంటే ఏ కారు లారీ కొడుతుందో, నేను ఏమైపోతానో అని ఒక భయం. మనిషి పడుకుంటే హార్ట్ అటాక్ వచ్చి నేను ఏమైపోతానో అని మనిషికి నెమ్మది, సుఖం లేదు, నెమ్మది లేదు. మానవుని ఏదో ఒక పాపం వాడిని పీడిస్తుంది. పాప భీతి, మరణ భీతి, లోక భీతి, లోకములో ఏమైపోతుందో, లోకం ఏమైపోతుందో, నేను ఏమైపోతున్నా, ఇదేటువంటి అన్ని మనిషికి ఈ భయాల చేత నెమ్మది, సుఖము లేదు. ఆ సత్యము, దేవుడు ఆయన ఈ లోకానికి సత్యవంతుడిగా వచ్చి పాపాన్ని లేకుండా చేస్తాడు, లోకాన్ని జయింపజేస్తాడు, మరణాన్ని కూడా జయింపజేస్తాడు. ఈ చేసిన ఆయన ఎవరే అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారే. నేనే సత్యము అన్నది, ఐ ఆమ్ ద ట్రూత్ అని అన్నాడు. నేనే సత్యం. సత్యం అన్నంత మాత్రాన మనం ఆయనే సత్యం. అందరూ ఉన్నారు, కమ్మర్ సత్యం, కుమ్మర్ సత్యం, ఎరకల సత్యం, వీళ్ళు సత్యాలు ఉంటారు చూడు. ఈ సత్యాలంతా సత్యం కాదు. మానవుడు జన్మపాపి, కర్మపాపి. సంధ్యావందన శ్లోకం చెప్తుంది, పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవాత్ రాహిమాం కృపాయదేవి శరణాగత వచ్చల. ఓ దేవా, నేను పాపములో పుట్టి పాపములోనే జీవిస్తున్నాను. కాబట్టి మనిషి జన్మపాపి, కర్మపాపి, సత్యవంతుడు కాదు. ఎవరంటే అసత్యపు క్రియలను లేకుండా ఉన్నటువంటి వాడే సత్యవంతుడు. అసత్యపు క్రియలేంటి? ఇయే కామము, క్రోధము, లోభం, మదం, మోహం, మత్సరం. ఈ అరిషడ్ వర్గాలే ఈ అంధకారపు క్రియలు, అసత్యపు క్రియలు. కాబట్టి ఈ సత్యం, అసత్యమైనటువంటి ఈ క్రియలు లేనటువంటి వాడే సత్యవంతుడు. ఆ సత్యవంతుడు ఎవరే అంటే ఈ లోకంలో నేనే సత్యం అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకని ఇంకొక శ్లోకం ఉంది, ప్రార్థన, వేద ప్రార్థన.
ఏంటంటే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓ దేవా, నేను అసత్యములో ఉన్నాను. మానవుడు అసత్యములో ఉన్నాడు, నన్ను సత్యములోనికి నడిపించుము అని అన్నాడు. తమసోమా జ్యోతిర్గమయ, నేను చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించుమని. ఈ అసత్యము, ఈ అంధకారం వలన నాకు మృత్యువు ప్రాప్తించింది. మృత్యోర్మ అమృతంగమయ, ఈ మృత్యువు నుండి నన్ను అమృతత్వంలోనికి నడిపించయ్యా అని మరి ఆ యొక్క వేద ప్రార్థన చెప్తుంది. కానీ మరి అసత్యము నుండి సత్యము నడిపించాలంటే ఎవరు కావాలి? సత్యవంతుడు కావాలి. ఎవరు అసత్యవంతుడు? ఈ అసత్యపు క్రియలు లేని వారు మరి ఎవరే అంటే యేసు ప్రభువే. కాబట్టి ఆయనే సత్యవంతుడు. నేనే సత్యము అన్నాడు. కాబట్టి మనల్ని అసత్యము నుండి సత్యములోనికి నడిపించేది ఆయనే. తమసోమా జ్యోతిర్గమయ, నేను లోకమునికి వెలుగై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఈ చీకటి క్రియల నుండి వెలుగులోనికి నడిపించేవాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఈ అసత్యము, ఈ అంధకారం వల్ల వచ్చినటువంటి మరణం నుండి విడిపించగలిగిన వాడు ఆయనే. మృత్యుంజయుడు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణాన్ని ఓడించినవాడు. మూడో దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడనమాట. కాబట్టి ఈ లోకానికి వచ్చినటువంటి సత్యము ఈ లోకములు జయిస్తుంది. మానవుడు జయించలేకపోయాడు. లోకములో ఏదన్నా కనపడితే అబ్బా అది బాగుంది అని అంటాడు. లోకంలో ఏదైనా పాపపు ఆలోచనలు వస్తే అది చేయాలనుకుంటాడు. అంత మాత్రమే కాదు, వీటి వల్ల ఈ లోకం పాపం వల్ల మరణం వచ్చేసింది మనిషికి. ఆ మరణం నుండి విడిపించడానికి ఓ సత్యవంతుడు ఈ లోకానికి వచ్చి మరణాన్ని ఓడించాడు. కాబట్టి సత్యమేవ జయతే సర్వజనో సుఖం. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి సుఖం, నెమ్మది, జయము కలుగుతుంది అని అర్థమైందమ్మా? వేదాలలో ఇంకా అనేక సత్యాలు ఉన్నాయి, అన్ని గ్రంథాలలో ఉన్నాయి ఈ ఆధ్యాత్మిక సత్యాలు. ఈ ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకొని మనిషి సర్వసత్యంలోనికి నడిపించబడాలి. అప్పుడే మనిషికి సుఖం, నెమ్మది. ఇక నాకు మరణం లేదు, ఇక నా పాపము లేదు, నా పాపాల కొరకు ఓ సత్యవంతుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, బలి అయ్యాడు. కాబట్టి ఇక పాపము నాలో లేదు, పాపముని ఇక నేను చెయ్యను అని మనిషి అనుకున్నప్పుడే మనిషి పాపం నుండి విడుదల, విశ్రాంతి కలుగుతుంది. అంత మాత్రమే కాదు, నా మీద ఉన్న మరణాన్ని దేవుడు ఓడించాడు, కొట్టివేశాడు. ఇక మరణ భయం లేదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది. ఎక్కడ? యోహాను సువార్త 11:25లో ఒక మాట ఉంది. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిక ఎన్నటికి చనిపోడన్నాడు. అంటే పునరుత్థానము, జీవము అంటే తిరిగి లేచేవాడు ఆయనే, జీవించేవాడు ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడట, బ్రతికినాక ఎన్నటికి చనిపోడు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి, అంటే మరణాన్ని ఓడించిన వాడు, మరణాన్ని జయించిన వాడు, మరణాన్ని ఈదినవాడు ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం చనిపోయిన తిరిగి లేపుతాడట. ఇక మరణం గురించి భయం ఎందుకు ఉంటుందమ్మా? కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే సుఖం. అందుకే సత్యమేవ జయతే సర్వజనో సుఖినో భవంతు. సత్యమే జయిస్తుంది. ఆ సత్యమునందు విశ్వాసం ఉంచిన వాళ్ళకు, సర్వజనులకు ఏం కలుగుతుందట? సుఖం కలుగుతుంది. ఇక భయం లేదు, పాప భీతి లేదు, మరణ భీతి లేదు. కాబట్టి అలాంటి వారు మరి సుఖంగా, ధైర్యంగా, నెమ్మదిగా, ఇక మరణం గురించి భయపడు. నేను చనిపోయిన ఎక్కడికి పోతాను? మోక్షానికి వెళ్తాను. ఎందుకంటే సత్యం అనేట ఆయన ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు, మరణాన్ని ఓడించాడు, పాపాన్ని కూడా ఆయన పవిత్ర రక్తం చిందించి ప్రాణం పెట్టి ప్రజాపతిగా, యజ్ఞ పురుషుడిగా నా కొరకు ప్రాయచిత్తం కలగజేశాడు అని ఒక విశ్వాసం మనిషికి ఉన్నప్పుడు ఆయనకు ధైర్యము, సుఖము, నెమ్మది ఉంటుంది. ఇక భయపడాడు. కాబట్టి సత్యమే జయిస్తుంది, సర్వజనులు సుఖిస్తారు. ఒక తాండ్య బ్రాహ్మణంలో ఉందో మాట. తాండ్య బ్రాహ్మణం అనేటువంటి మరి వేద సాహిత్యంలో ఏముందంటే, ప్రజాపతిర్దేవీభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయచిత్ అని. ప్రజాపతి అయిన దేవుడు ఆత్మల ప్రాయచిత్తం కొరకు యజ్ఞం అవుతాడట. ఆ యజ్ఞమైనటువంటి ఆ ప్రజాపతి ఎవరంటే యేసు ప్రభు. ఆయన ప్రజాపతి. ప్రజాపతి అంటే రాజు. అసలు రాజు. లోకాల నీలే రాజులు కాదు. మాట ఏమనుందంటే,
ప్రజా సృష్టియా పాలయస్పీతి ప్రజాపతి ఉంది. ప్రజలను సృష్టించి పాలించేవాడే ప్రజాపతి అట. ప్రజలను సృష్టించి పాలించేవాడే ప్రజాపతి. ఆ ప్రజాపతి సృష్టించిన ప్రజాపతి ఎవరంటే యేసు ప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంది, ఆయన మూలముగా లోకము కలిగెను, కానీ లోకం ఆయనను గుర్తించలేదని అంటారు. కాబట్టి లోకం ఆయన మూలంగా కలిగిందట ఆ ప్రజాపతి యేసు ప్రభు. కాబట్టి వేదాలైనా ఖురాన్ అయినా బైబిల్ అయినా అందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఏంటంటే ఈ లోకానికి సత్యవంతుడిగా వచ్చి ఈ లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించి సర్వమానవాళి ఆయన విశ్వాసం ఉంచితే వాళ్ళకు సుఖం, నెమ్మది కలుగుతుంది. ఈనాడు యూట్యూబ్లలో ఎన్నో మతాల గురించి, కులాల గురించి ఎన్నో రకరకాలుగా చెప్తున్నా వాళ్ళు సత్యం గుర్తించక, సత్య గ్రంథాలు, వేద గ్రంథాల్లో ఉన్న సత్యాలు, ప్రవచనాలు గుర్తించక వారు ఈ రీతిగా వ్యతిరేకిస్తున్నారు. కానీ సత్యం ఒకటే అమ్మా. ఆ సత్యమే జయించింది లోకానికి వచ్చి ఆయన నమ్మిన సర్వజనులకు సుఖం కలుగుతుంది. అదనమాట ఈ సత్యమేవ జయతే సర్వజను సుఖినో భవంతు అనేటువంటిది. ఇంకేమన్నా డౌట్లు? థ్యాంక్ యూ అంకుల్. ఆధ్యాత్మిక విషయాల గురించి మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఓకే అమ్మా, మంచిదమ్మా.